మనకి ఇరాన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వార్ మొదలైన తర్వాత అంటే ఫిబ్రవరి 28న మొదలైన ఈ యుద్ధం ఏంటంటే ఏప్రిల్ 8 వరకు 39 రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది. ఈ టైంలో హర్మూజ్ స్ట్రైట్ని అంటే మార్చి 7నే హర్మూజ్ స్ట్రైట్ని ఇరాన్ క్లోజ్ చేయడం జరిగింది. వెంటనే ప్రపంచానికి గ్యాస్ ఆయిల్ ఎక్కడికక్కడ కన్స్ట్రైంట్ ఉత్పత్తి ఆగిపోవడం వల్ల వెంటనే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అప్పుడు రష్యన్ ఆయిల్ మీద విధించిన ఆంక్షలన్నింటినీ తొలగించిందనమాట, ఇంక్లూడ్ ఇరానియన్. ఆ సందర్భంగా ఇండియా రష్యా నుంచి చక్కగా ఆయిల్ తెచ్చుకుంది. ఇది ఏంటంటే ఇది ముగిసిపోయింది. ఇప్పుడు అమెరికా ఇచ్చిన కాలం ముగిసిపోయేటప్పటికి ఇంకా రష్యా ఆయిల్ తెచ్చుకోవద్దు అంటూ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా హెచ్చరిక జారీ చేసింది ఇండియాకి. దీంతో వెంటనే ఇండియా ఏంటంటే చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అయిపోయింది. ఎందుకంటే ఇండియా ఆయిల్ సంక్షోభంలో ఉంది. ఇలాంటి సందర్భంలో అసలు అమెరికాకి ఎటువంటి సంబంధం అది ఇచ్చుకున్నా కానీ మేము రష్యా నుంచి దిగుమతి చేసుకుంటాం అంటూ ఇండియా ఒక తీవ్రమైన హెచ్చరిక ఇచ్చేటప్పటికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా వెనక్కి తగ్గింది. ఇప్పుడు జూన్ 17 వరకే కూడా మళ్ళీ రష్యా మీద విధించిన ఆర్థిక ఆంక్షల్ని పొడిగిస్తున్నాం కాబట్టి మీరు ఆయిల్ తెచ్చుకోవచ్చు అని కూడా అమెరికా దిగింది. అంటే ఏంటి, ఇండియా హెచ్చరించింది ఎట్టి పరిస్థితుల్లో రష్యా ఆయిల్ తెచ్చుకుంటాం కాబట్టి అది ఫేస్ అంటే ముఖం సేవ్ చేయడానికి ఇప్పుడు అది కూడా పొడిగించింది అనమాట. అంటే ఏంటి, ఇండియా ఇచ్చిన హెచ్చరిక ఇప్పుడు యుఎస్కి పని జరిగింది అని చెప్పవచ్చు అనమాట. ఎందుకంటే ఇండియా విపత్కర పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఆయిల్ సంక్షోభం, ఇప్పుడు ఆయిల్ గ్యాస్ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఆయిల్ రేటు కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆల్మోస్ట్ $110 per barrel వెళ్ళిపోయింది అనమాట. ఇప్పటికే పెట్రోల్ డీజిల్ పెరుగుతున్నాయి, ద్రవ్యోల్బణం రూపీ విలువ పడిపోతుంది. ఇదంతా ఆయిల్ క్రైసిస్కి సంబంధించిన ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం కూడా గత 24 నెలలు అత్యధికంగా 8 పాయింట్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ పెరిగిపోయింది. తర్వాత రిటైల్ ప్రైస్ ఇండెక్స్ కూడా ఈ ఇన్ఫ్లేషన్ కూడా పెరిగిపోతుంది. ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. ఇలాంటి సందర్భంలో అమెరికా ఒక తెలివి తక్కువగా రష్యా ఆయిల్ మీద మళ్ళీ శాంక్షన్స్, అంటే రష్యా ఆయిల్ మనం తెచ్చుకోకపోతే విపత్కర పరిస్థితిలో పడిపోతాం అనమాట. అందుకే ఇండియా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యేటప్పటికి యుఎస్ ఫైనాన్స్ మినిస్టర్ స్కాట్ వెంటనే ఆయన కూడా రియాక్ట్ అయ్యి వెంటనే ఆంక్షలు లేవు, ఇంకా జూన్ 17 అని చెప్తున్నారు. తర్వాత కూడా ఇండియా రష్యా ఆయిల్ తెచ్చుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్తో దాంతో పాటు ఇండియా అనేది ఇంకా కొన్ని వెన్యూస్, ఈవెన్ అంగోలా, ఇది తర్వాత ఆఫ్రికా, వెస్టర్న్ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి కూడా మనం ఆయిల్ తెచ్చుకుంటున్నాం. దీంతో పాటు వెనిజులా నుంచి ఇంకా ఎక్కువ ఆయిల్ కూడా ఎక్కువ చేస్తున్నాం. తర్వాత యుఏఈ హర్మూజ్ స్ట్రైట్ని బైపాస్ చేస్తూ ఫ్యూజియారా పోర్టు నుంచి యుఏఈ ద్వారా ఒమన్ ద్వారా మనం ఆయిల్ తెచ్చుకుంటున్నాం. తర్వాత గ్యాస్ కూడా వేరే మార్గాలు చూస్తున్నాం. తర్వాత ఇంటర్నల్ కంట్రీ స్వదేశంలో కూడా ఆయిల్ ఉత్పత్తిని ఎక్కువ చేసే విధంగా ఇటు ఓఎన్జీసీ, బీపీసీఎల్, ఇంకా కైర్న్ ఎనర్జీ, రిలయన్స్ వీటన్నిటికి కూడా పర్మిషన్స్ ఇస్తున్నాం. సో ఈ విధంగా ఇండియా అనేది ఇన్ని యాక్షన్ తీసుకున్న సందర్భంలో రష్యా ఆయిల్ అమెరికా వద్దనడం అంటే ఇండియా చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అయింది. అందుకే